కొడతావా నన్ను? నా ప్రాణాలు తీస్తావా? ఏం చేస్తావు? నీకు అలా అనిపిస్తుందా? నా గురించి నువ్వు ఇలా అనుకుంటున్నావా? నా గురించి నీకు తెలిసింది ఇదేనా? చెప్పు, ఏంటి నేను రాక్షసున్నా? దానికంటే కూడా ఎక్కువ. చూడతాను, చూడు. ఏ సమస్య ఉన్నా దయచేసి నాతో మాట్లాడు, నాతో పంచుకో ప్లీజ్. నీ మనసుకు భారం తగ్గుతుంది. తను ఈరోజు చాలా హ్యాపీగా ఉండాల్సిన రోజు. నువ్వు ఏది కోరుకున్నావో, ఎలా జరగాలనుకున్నావు అలాగే జరిగింది. రాఖీ చౌక్ ప్రతీకారం తీర్చుకున్నావు. తను ఈరోజు నా చెల్లెల ఆత్మకు శాంతి లభించింది. తను మనం ఏం చేయాలనుకున్నామో, ఎలా చేయాలనుకున్నామో అలాగే చేశాము. అవును, అయిపోయింది. మొత్తం అంతా అయిపోయింది. అయితే మరి నీ సమస్య ఏంటి? ఈ సూట్ కేసు ప్యాకింగ్ ఇవన్నీ ఎందుకు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు? చూడు, నాకు దూరంగా ఎందుకుంటున్నావు? ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు. మాట్లాడనా? సరే మాట్లాడతాను. నేను నీతో ఒకటే మాట మాట్లాడాలి. నన్ను అపరంజిత ఆంటీతో పంపించే ప్లాన్ నువ్వే చేసావు, అవునా? అవునా కాదా చెప్పు. అవును, కానీ చాలు చాలు ఋషి, నేను నీతో ఇంకేం మాట్లాడేది లేదు. అలా ఎలా మాట్లాడుతున్నావు? అవును, నేను నిన్ను పంపించాలనుకున్నాను. అయితే ఏమైంది? నేను నిజంగానే అప్పు ఆంటీతో చెప్పి నేను పంపించేయాలనుకున్నాను. కానీ నేను అలా ఎందుకు చేశానంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు అర్థం నాకు చేసుకుంటావు. అర్థమైంది, ఆలస్యంగా అర్థమైంది, కానీ అంతా అర్థమైంది. చాలా బాగా అర్థమైంది నాకు. ప్రతీకారం తీర్చుకోవడం అయిపోయింది కనుక ఈ పెళ్లి ముగిసిపోయింది. ప్రతీకారం తీర్చుకోవడానికి మనం ఈ పెళ్లి చేసుకున్నాం కదా, నకిలీ పెళ్లి. మరంతే, అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ పెళ్లి అయిపోయింది, నాకు ఇంకెవరు లేరు. లేదా నేను నిన్ను వెళ్ళనివ్వను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. తను నువ్వు ఇక్కడే ఉండాలి, వెళ్ళడానికి ఎందుకు వీల్లేదు. ఉండాలి? ఎవరి కోసం ఉండాలి రిషి? నేను ఉండను ఇక్కడ. పెళ్లికి కారణం పూర్తయింది కనుక ఈ పెళ్లి ముగిసింది. వేసిన అడుగులు వెనక్కి తీయలేం, కానీ అసలు ముడిపడని బంధాన్ని తెంచుకోగలం కదా. నీకు నా మొహం చూడడం కూడా ఇష్టం ఉండదు. నేను రాక్షసుని లేదా సమస్య ఏదైనా కానీ ఇప్పటి నుంచి నన్ను చూడాల్సిన అవసరం ఉండదు రిషి. నువ్వు స్వతంత్రుడివి. ఇక నీ జీవితంలో ఏం చేయాలనుకున్నా, ఎవరితో జీవించాలనుకున్నా జీవించు, తిను, తాగు, హ్యాపీగా ఉండు. నేను వెళ్తున్నా. గుడ్ బై. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.